గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుందిరా, నువ్వు వెంటనేరా. సరే ఓకే. ఓకేరా. హలో హలో వసంత్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. అక్కడ అన్నయ్య ఉన్నాడా? లేడు. ఏంటో చెప్పండి. మీరిచ్చిన బర్త్డే ప్రెజెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సాయంత్రం ఉడా పార్క్ రాగలరా? ఎన్ని గంటలకి? 5 o'clock. నేను మీకోసం ఎదురు చూస్తుంటాను, వస్తారుగా? తప్పకుండా వస్తాను. రే వసంత్ పద. ఎక్కడికి రా? ఎక్కడికైనా వెళ్ళే ముందు అడగకూడదు. పద. రే నాకు 5ంటికి అపాయింట్మెంట్ ఉందిరా. అరగంట ముందు వదిలేస్తా. పద్దరా. రే వసంత, బ్యాక్ వీల్ కూడా గాలి దగ్గర చూడు ఒకసారి. రై ఎవరాడు? కళ్ళు కనబట్లేదా ఇడియట్? ఐఎమ్ సారీ. చెప్పేది నా ఫ్రెండ్ మీద చేయి చేసుకుంటావా? ఎవరు నువ్వు? అతని ఫ్రెండ్ అన్నావు కదా, వీళ్ళు అతను అడిగిన ఎవరో తెలుస్తుంది. ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనసు మనసైన మనసు కోసం, ఆ మనసు గల మనిషి కోసం ఎదురు చూసే కనులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? కవిత చాలా బాగుంది. అడిగేది నిన్నేరా శంకర్. ఎవడా వాడు? వాడు చూసినప్పుడల్లా నీ మూడే మారిపోతుంది. ఆవేశంతో ఊగిపోతావు. చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టు. నో వసంత్, నో. ఆ నీచుడి కోసం ఒట్టు పెట్టుకోవద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి. నవ్వుల్లో విషాన్ని, కళ్ళల్లో కపటాన్ని, స్నేహం ముసుగులో దాచిపెట్టి నా వెనక తిరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచాడు. ది గ్రేట్ శంకర్ ఓడిపోయాడు. నేను ఓడిపోయింది నీ దగ్గర కాదు కదే, నా ఫ్రెండ్ దగ్గర. నో రిగ్రెట్స్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. రాధిక వడ్డిస్తుండు, నా సాంబార్ తీసుకొస్తాను. ఇంకోటి వంకాయ కూర. వాడికి చికెన్ తప్ప అప్పడాలు పనికిరావు. చికెన్ తనకేను, అప్పడాలు నీకు. ఒకటి. ఇన్నెక్కడ తిన్నావు? ఏరా ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందిరా. మామయ్య వచ్చి వెళ్ళాడరా. ఈ లగ్నాలోనే పెళ్ళి అంటున్నాడు. గుడ్. అమ్మేమో మీ ఇష్టం అంటుంది. అన్న కొడుకు అల్లుడవుతుంటే సంతోషంలో మీ ఇష్టం మనకి ఏముంటుంది? ఇంతగా పెళ్లి కూతురు ఏముంటుందో. ఏ రాధిక? దానికి సిగ్గురా, మొహానడితే ఏం చెప్తుంది? అది సరే, ఇంత తొందరగా పెళ్ళంటే ఏర్పాట్లని ఎలా? దానికేం ప్రాబ్లం ఉంది, మా గ్యాంగ్ ఉంది కదా. ఎరా రఘు ఏమంటావు? దానికే ఉంది, నో ప్రాబ్లం. ఒరే శంకర్, అన్ని ఏర్పాట్లు అయినట్లే కదా? అన్ని హ్యాపీగా ఉన్నాయి. పోతే భోజనాల దగ్గర ఎవరికి ఏ లోటు లేకుండా దగ్గర చూసుకోవాలి. అక్క, పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ అందం ముందు బావగారు నథింగ్. అక్క, యు ఆర్ సో బ్యూటిఫుల్. త్వరగా కానీ తీసుకోండి, పని అయిపోతుంది. మొహమాట పడకయ్యా. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారా ఆంటీ? ఒక్క నిమిషం. దేవి, మీ అమ్మాయి పెళ్లి ఇప్పుడే. రాధిక, రాధిక. తప్పకుండా భోంచేసేలా. శంకర్, అమ్మా, రాధిక కనిపించడం లేదురా. రాధిక కనిపించట్లేదా? ఒక్క నగలేండి. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్ని వదిలేసి పడిపోయింది. చిచ్చే, మన పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి. బావగారు, ఏంటి బావగారు ఇది? చచ్చా, అది ఆడపిల్ల, బజారు పిల్ల. బావగారు ఆవేశపడకండి. మా అమ్మాయి అలా చేసిందంటే
మేము నమ్మలేకపోతున్నాం అన్నయ్య. కన్నవాళ్ళు మీరే నమ్మలేకపోతే మేమెలా నమ్మగలమండి? చెల్లెలు కూతురు కదా అని గొప్ప సంబంధం వదులుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. చిచ్చి, దానికన్నా నీది ఒక బతికేనా? ఈ పరువు తక్కువ సంబంధం తప్పిపోవడం మా అదృష్టం. అత్తయ్య కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవర్రా నీకు అత్తయ్య? చెడిపోయిన మనుషులు, చెడిపోయిన రక్తం, లేచిపోయిన ఈ చెల్లెలు ఎక్కడుందో ఎత్తుకో. మావయ్య మీరు కూడా అలా మాట్లాడకండి. ఏంట్రా నీకు మర్యాద? బజార్ కేసులన్నీ మా స్టేషన్కే వస్తాయి. ప్రతి డఫే గారికి నేను సమాధానం చెప్పేది ఏంట్రా? పెట్టాయి ఫోన్. కంప్లైంట్ ఇవాళ వచ్చాం సార్. ఇవ్వండి. మా అమ్మాయి కనిపించడం లేదు. అమ్మాయా? ఇంతుంటుందా? కాదు సార్, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిందంటే లేచిపోయిందని కదా అర్థం. ఇంతకీ ఆ లేచిపోయిన పార్టీ పేరేంటమ్మా? రాధిక. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. రండి. పోరి రండి రా. ఈరోజు రైడింగ్ లో దొరికిన కేసులు ఇవి. వీళ్ళల్లో మీ రాధిక ఉందేమో చూసుకోండి. మా అమ్మ ఎలాంటిది కాదు. ఓహో, అలాంటిది కాదా? కాదంటే ఎలా? రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు స్టేషన్ కి మీరు వచ్చారు. రేపు రైడింగ్ లో దొరికి అది రావచ్చు. నా దృష్టిలో పారిపోయిన పిల్ల ఎప్పటికీ ప్రతివర్త కానే. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ చెల్లెలైనా ఇలాగే కామెంట్ చేస్తారా? ఓహో, నువ్వు పారిపోయిన దాన్ని బ్లడ్ పంచుకున్న బ్రదర్ వా? మీరు గవర్నమెంట్ సర్వెంట్, ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. పోరా, గవర్నమెంట్ సర్వెంట్ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా? సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓపెన్ చేయి. ఈ పేపర్ పైన స్కెచ్ పెన్ తో నీ చెల్లెలు ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది ఓ బొమ్మేసి పట్రా. ఏ లార్జ్లోనైనా దొరికితే తీసుకొచ్చి అప్పచెప్తా. నానా పదండి, అనవసరంగా నరకంలోకి వచ్చాం. వీళ్ళెవరయ్యా బాబు? ఎదిగిన పిల్లని ఎలా పెంచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలియదు. ఇన్స్పెక్టర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ రౌండ్ కొడుతున్నాడు. ఏం పెంపకమయ్యా? రిపేర్ అవడానికి కొద్ది టైం పడుతుంది. నానా మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి, నేను రాధికని వెతికి తీసుకొస్తాను. ఆటో 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 ఆటో. అమ్మా రండి. రఘు, రే రఘు, రాధి కనిపించట్లేదురా. కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏమైపోయిందో ఏంటో అర్థం కావట్లేదురా. నన్ను క్షమించండి. తప్పు ఒప్పు నాకు నచ్చిన పని నేను చేశాను. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను. శంకర్ మా పొరపాటు ఏదా? శంకర్ నేను చెప్పేది నువ్వు ఒక మనిషివేనంట్రా? నీలో మానవత్వం ఉందా? మాకే ద్రోహం చేస్తావా? మాలో ఒక్కడిగా ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందరా? నీలో నీచులు బతకూడదు. నేను చంపేస్తావా? ఆవేశపడద్దు. ఇలాంటి వాళ్ళు ప్రతిలా చచ్చినట్టే లెక్క. ఏ పురోహితుని పిలిపించి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావో అదే పురోహితుని పిలిపించి దాని కర్మకాండ జరిపించరా? చంపేస్తాను. ఈ ప్రపంచంలో నీకు ఎవరు లేరు. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నీకు ఆత్మాభిమానం ఉంటే అక్కడికి వెళ్ళి చావే. చచ్చిపోవు నువ్వు. వాడు ద్రోహిరా. మా అమ్మ పసుపు కుంకాలు తుడిచేసి నీచుడు రావాడు. ఆ రోజు నా తల్లిదండ్రులు పడిన బాధ, 10 మందిలోనే జరిగిన అవమానం ఇంకా నా గుండెల్లోనే ఉందిరా. భర్తను పోగొట్టుకున్న నా తల్లి రూపం చూస్తుంటే నా గుండె దహించుకుపోతుంది. వాడిని ఎంతో ప్రాణపాతంగా చూసుకున్నామని తెలుసా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? నమ్మిన మమ్మల్ని బతికుండగానే చంపేశాడు. అందుకే నా ఫ్రెండ్స్ని ఎవరైనా ఇంటికి తీసుకొస్తానంటే వణికిపోతుంది మా అమ్మ. రే వసంత్, నువ్వే చెప్పరా,
స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాస్కెల్ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రు అనే చేదు నిజం మిగిలింది. ఆ నిజమేరా నా గుండెల్ని దహించి వేస్తుంది. ఇప్పుడు చెప్పరా, కన్నబిడ్డలా చూసుకున్న మా అమ్మ నాన్న మోసం చేసిన వాడి ద్రోహి కాదా? వాడు చేసిన దుర్మార్గం కాదా? నా దృష్టిలో వాడు స్నేహితుడు కాదురా, అసలు మనిషే కాదు. వసంత్, నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాస్కెల్ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రు అనే చేదు నిజం మిగిలింది.